చూపి అడగండి ఒక్క నిమిషం అలాగ మాటలు పెట్టదు మ్యూజిక్ వెనకాల వాయిస్ ఓవరేగా వాయిస్ ఓవరే అడుగుతున్నట్టు ఓకే ఓకేనా ఫైన్ హాయ్ ఎలా ఉన్నాయి ఐబ్రోస్ బిఫోర్ పిక్చర్ పెడతాను ఆఫ్టర్ కూడా చూసేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి బై ద వే ఎక్కడ చేయించుకుంటున్నాను అనుకుంటున్నారా మోస్ట్ అవైటెడ్ వ్లాగే అని చెప్పచ్చు సో ఇక్కడ నేను హెచ్ఆర్ పర్మనెంట్ మేకప్లో పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకున్నారు అయితే ఇక్కడ అక్క కొలాబ్ చేశారనమాట హెచ్ఆర్ ఎండి సో కొలాబ్ చేస్తే అది ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేశాము ఫస్ట్ ఈ వీడియో అక్కడ చూసిన తర్వాత అందరు నన్ను డౌట్స్ అడుగుతున్నారు ఎలా చేయించుకున్నావు ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూసేయండి ఇక్కడ హెచ్ఆర్కి వచ్చానండి హెచ్ఆర్ పర్మనెంట్ మేకప్ ఇది ముదుగురు గేట్ ఆపోజిట్లో ఉంటుంది అండ్ మన మలబార్ షోరూమ్ ఉంటుంది కదా ఆ షోరూమ్ పక్కనే ఉంటుంది అనమాట సో యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఇక్కడ స్పెషలిస్ట్ సో పర్మనెంట్ మేకప్ పర్మనెంట్ ఐబ్రోస్ నెయిల్స్ సెలూన్ అన్ని సర్వీసెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర సో నేనైతే పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళాను హెచ్ఆర్కి చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనమాట తను ఎండి అయితే చాలా క్లోజ్గా ఉంటుంది సో యాక్చువల్గా చాలా డేస్ నుంచే చేయించుకోవాలనుకుంటున్నాను బికాస్ నేను చేయించుకోవడానికి రీజన్ ఏంటంటే సో మా చిన్నాడు లైక్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు ఐబ్రో ఫాల్ అనేది స్టార్ట్ అయిందనమాట అది నాకు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది రైట్ సైడ్ కన్నా సో చేయించుకుంటే బెటర్ కదా అనిపించింది సో చాలా బయోటిన్ ట్యాబ్లెట్స్ సో చాలా యూస్ చేశాను బట్ నో రిజల్ట్ అండి సో ఒక 6 months పాటు బయోటిన్ ట్యాబ్లెట్స్ గ్యాప్ ఇచ్చి అన్నీ యూస్ చేశాను బాడీ వైజ్ గమ్మీస్ వస్తాయి కదా సో అవి కూడా యూస్ చేశాను నో రిజల్ట్ అనమాట నో రిజల్ట్ లేనప్పుడు ఇంకేం చేయలేం కదా అందుకోసం ఇలా నేను ఇక్కడికి వచ్చి చేయించుకున్నాను అనమాట చూస్తే ఇప్పుడు మీరు చాలా థిన్గా ఉంటాయి నా ఐబ్రోస్ ఇప్పుడు చూడండి చూస్తే చాలా థిన్గా ఒక సైడ్ మాత్రం బాగుంటాయి ఇంకో సైడ్ కొంచెం థిన్గా ఉంటాయి ఫస్ట్ నుంచి నాకు ఐబ్రోస్ లేవా అంటే కాదండి చాలా బాగుండేవి బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో చేంజెస్ వల్ల ఇలా ఐబ్రో ఫాల్ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ వీళ్ళు రాగానే కొంచెం క్లెన్జింగ్ చేసి ఐస్ ఐబ్రోస్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసి నంబింగ్ అనేది పెడతారనమాట సో ఈ నంబింగ్లో ఏమవుతుందంటే మనకి అనస్థీషియా ఎలా ఇస్తామో పెయిన్ లేకుండా సో అలా ఆ నంబింగ్ క్రీమ్ వేయడం వల్ల అక్కడ మనకి సెన్స్ తెలియదు అనమాట సో అది మైక్రో బ్లేడింగ్ చేస్తారు కదా సో ఆ బ్లేడ్ తోటి మనకి చేస్తున్నప్పుడు ఐబ్రోస్ చేస్తున్నప్పుడు చాలా పెయిన్ ఉంటుంది అనమాట ఆ పెయిన్ తెలియకుండా అనస్థీషియా లాగా ఇలా నంబింగ్ అయితే ఇస్తారనమాట ఫస్ట్ మంచిగా రిలాక్సింగ్గా అలా ఉంచేసేసి మొత్తం క్లెన్జింగ్ చేసి క్లీన్ చేసిన తర్వాత నంబింగ్ అయితే ఇస్తారు సో కొంచెం స్టార్టింగ్లో అయితే నాకు భయం ఉండేదన్నమాట ఏవైనా లైక్ నాకు హాస్పిటల్కి వెళ్ళిన ఇంజెక్షన్స్ వేసా సెలైన్ పెట్ట ఇట్లాంటివన్నీ భయం అనమాట రేర్గా జరుగుతుంటాయి కదా సో అలాంటిది ఒక్కసారిగా నీడిల్ పెట్టి అనెస్థీషియా లాగా ఇలా నంబింగ్ చాలా చూశాను చాలా వీడియోస్ చూశాను చాలా చోట్ల ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం నాకు బాగా అనిపించింది అనమాట సో అందుకు ఇక్కడ కూడా భయంగానే ఉంది కానీ కీర్తి నాకు తోడొచ్చిందనమాట సో కీర్తిని తీసుకెళ్ళాను నేను కీర్తి ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అని చెప్పేసి సో అలా నేను నంబింగ్ అయితే పెట్టారు ఒక 20 minutes అయితే ఉండాలి తర్వాత తీసేసి క్లీన్ చేస్తారనమాట క్లీన్ చేసిన తర్వాత అక్క వచ్చారు అక్క లంచ్కి వెళ్ళారనమాట లంచ్ చేసేసి వచ్చారు అక్క అంటే ఎవరో కాదు హెచ్ఆర్లో ఎండి అనమాట సో తను ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి నేను అక్క అని పిలుస్తాను సో అలా అక్క వచ్చిన తర్వాత ఆ నంబింగ్ అంతా తీసేసి అక్క రూమ్కి వెళ్ళేసి
అక్కతో కాసేపు మాట్లాడిన తర్వాత షూట్ చేసింది ఈ వీడియో. సో అలా అయిపోయిన తర్వాత ఇక్కడ అక్క అన్నీ అంటే డ్రా చేస్తుంది అనమాట. ఐబ్రోస్ ఎలా ఉంది మనకి, ఫస్ట్ ఎలా ఉంది మన ఐబ్రో బట్టే ఉంటుందండి. మనకు లేని హెయిర్ తీసుకొచ్చి పెట్టడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఇది చేయించుకున్న తర్వాత హెయిర్ పెరగదా అంటే పెరుగుతుందండి, పెరగకుండా ఏముండదు, పెరుగుతుంది. కాకపోతే ఆ షేప్ అనేది అలానే ఉంటుంది అనమాట. సెకండరీ ఇంకోటి ఏంటంటే ఒక 2 yearsకి ఒకసారి మాత్రం మళ్ళీ టచ్అప్ చేయించుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు 1 year వరకు కూడా ఉంటుంది అనమాట. సో అది డిపెండ్స్ ఆన్ బాడీ టైప్ బట్టి ఉంటుంది. అక్క ఫొటోస్ తీసుకుంటుంది. తనకు పేజ్ కూడా ఉంది కదా, HR పర్మనెంట్ మేకప్ అని చెప్పి. ఆ పేజ్లో తను అప్లోడ్ చేస్తుంది అనమాట ఎవ్రీ వీడియో. ప్రతి ఒక్క క్లయింట్ తీసుకుంటుంటారు కదా చేయించుకున్న సర్వీసెస్ అన్నీ కూడా తను కూడా అప్లోడ్ చేస్తుంది. అందుకే తను కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఇలా మార్క్ చేస్తారనమాట మన సెంటర్, అంటే బొట్టు పెట్టుకున్న సెంటర్ దగ్గర. బ్రాడ్ వద్దు మరి ఎప్పుడైనా సరే మన హెయిర్ స్ట్రోక్స్, మనకి హెయిర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది అదే బార్డర్. దానికి నుంచి పైకి వెళ్ళాం కిందకి వెళ్ళాం, కాకపోతే లోపల షేప్ చేసుకుంటాము, ఫిల్ చేస్తాం. ఓకే, అది నేను చెప్తున్నాను అనమాట. మరి బ్రాడ్గా వద్దు, న్యాచురల్గా చేయండి అది అని చెప్పి. అందుకోసం మళ్ళీ క్లారిటీ ఇస్తుంది, అక్క వాయిస్తో వింటారని చెప్పేసి నేను అలానే రా మూమెంట్స్ పెట్టాను. సో మన ఐబ్రో ఎంత ఉంటుందో, ఎంత ఏరియాలో మనకి హెయిర్ ఉంటుందో, ఎంత లెంతీగా ఉంటాయో అంతే చేస్తారు. కానీ సో ఐబ్రో పర్మనెంట్ ఐబ్రో అనగానే వాళ్ళకి నచ్చినట్టు డ్రా చేయలేము స్టెన్సిల్స్ పెట్టి. సో మనకి ఎంత ఏ పార్ట్లో అయితే లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో ఆ ఏరియాలోనే హెయిర్ ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు డ్రా చేసేసి మంచిగా ఆ మైక్రో బ్లేడ్ అనేది చేస్తారు. లేని హెయిర్ని ఎవరు తీసుకురాలేరు కదా. సో అలా చెప్తున్నాను అనమాట. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో టైం తీసుకొని చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన లెంత్ ఎంత ఉంటుందో ఆ లెంత్ ఉన్న ఏరియాని వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాకపోతే డ్రా చేస్తారనమాట. ఇప్పుడు మనకి షేప్ మంచిగా లేదనుకోండి, అప్పుడు మంచిగా డ్రా చేసేసి అప్పుడు మంచి షేప్ వస్తుంది. అడగండి, పక్క నుంచి మాటలు పెట్టాలి. మ్యూజిక్ వెనకాల వాయిస్ ఓవరేగా? వాయిస్ ఓవరే అడుగుతున్నట్టు. ఓకే, ఓకేనా, ఫైన్. అలా డ్రా చేసిన తర్వాత చూపిస్తారనమాట నీకు ఓకేనా అని చెప్పి. అక్కతో కొంచెం ఫన్. అండ్ నేను యూట్యూబర్ కదా, అలా వీడియోలో కూడా అంటే అందరికీ చూసి ఏంటి ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి నేను రా మూమెంట్స్ అండ్ ఎలా ప్రాసెస్ ఏంటి ఎలా అనేది డీప్గా నేను చూపించడానికి ట్రై చేశాను అనమాట ఈ వీడియోలో. సో అది అనమాట. అక్కడ అక్క తీసుకుంటుంది కదా, క్రీమ్స్ యూస్ చేసేసి చేస్తారు. చాలామంది టాటూ అనుకుంటారు. టాటూకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టాటూ అంటే అది కలర్ చేంజ్ అవ్వదు. ఇది 1 yearకి ఒకసారి మాత్రం కలర్ అయితే చేంజ్ అవుతుంది. కంపల్సరీ టచ్అప్ అయితే చేయించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇటు సైడ్ చేసేసారనమాట నీట్గా. లైక్ చేసిన వెంటనే మనకి కొంచెం స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మాత్రం మన ఫేస్ మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ స్వెల్లింగ్ పోవడానికి 2 days అయితే టైం పడుతుందండి. ప్లస్ ఆ చేసిన పార్ట్ మాత్రం చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. సో వాళ్ళు ఒక క్రీమ్ ఇస్తారు, ఆ క్రీమ్ రాస్తే మాత్రం ఏమనిపించదు అనమాట. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. హాయ్, ఎలా ఉన్నాయి ఐబ్రోస్? బిఫోర్ పిక్చర్ పెడతాను, ఆఫ్టర్ కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బై ద వే ఎక్కడ చేయించుకుంటున్నాను అనుకుంటున్నారా?
ఇది మన నెల్లూరులో HR పర్మనెంట్ మేకప్ లో చేయించుకున్నాను. చాలా బాగా చేస్తారు అక్క. చాలా పేషెన్స్ ఉంటది అక్కకి. సేమ్ డైలాగ్ అక్కడ కూడా చెప్పాను కదా, చాలా పేషెన్స్, చాలా పేషెన్సీతో చేస్తుంది అక్క. ఇంకా చాలా అక్క అన్న కూడా లేదువే నేను నీట్ గా చెయ్యాలి, నీట్ గా నీ ఫేస్ అందరూ చూసి బాగుంది ఎవరు చేశారని అడగాలి అని చాలా పేషెన్సీతో చేశారు. మంచి ఎఫిషియెంట్ అక్క. మీరు కావాలంటే వచ్చి HR లో చేయించుకోండి. బాయ్. షేక్ కూడా చాలా బాగా. అక్క నువ్వు చేసావా? చేయలేదు కదా. హాయ్, ఇక్కడ నేను పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకున్నాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? ఇక్కడే మన నెల్లూరులో HR పర్మనెంట్ మేకప్ క్లినిక్ లో చేయించుకున్నాను. చాలా బాగుందండి సర్వీస్. మేడం బాగా చేస్తారు, చాలా ఎఫిషియెంట్. సో చాలా ఓపికతో, చాలా పేషెంట్. ఇక్కడ ఏంటంటే అక్క రివ్యూ నీకు నచ్చితేనే ఇవ్వు అని చెప్పింది అనమాట. సో అయితేను నాకు నచ్చింది కాబట్టి నేను మంచి రివ్యూ అయితే ఇచ్చానండి. అందుకు అక్క ఆ రివ్యూని కూడా తన ఇన్స్టాలో పెట్టుకుంది. సో మంచిగా చేసినప్పుడు లైక్ మనకు సాటిస్ఫాక్షన్ అనిపించినప్పుడు ఆ వర్క్ మనం ఆ ఎఫర్ట్ని అనేది అప్రిషియేట్ చేయాలి కదండి. అలా అప్రిషియేట్ చేసి అలా వీడియో తీసుకున్నాం. ఇక్కడ చూపించిన పిక్చర్ అయితే ఆ డే అనమాట, తనే అక్క. అండ్ ఇది సెకండ్ డే పిక్చరు. సెకండ్ డే కూడా నాకు బాగా అనిపించింది. థర్డ్ డే అనమాట. సో తర్వాత మెల్లిమెల్లిగా అనేది పీల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, పీల్ అవుతూ ఉంటుంది. సో డేస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లైట్నింగ్ అలా ఫస్ట్ 4 days డార్క్గా ఉంటుంది, తర్వాత లైట్ అవుతుంటుంది. ఇలా వాళ్ళు ఒక క్రీమ్ ఇస్తారనమాట. ఆ క్రీమ్ అనేది మనం డైలీ ఒక 3 to 4 times అనేది అప్లై చేయాల్సి వస్తుంది అనమాట, ఒక 7 days వరకు. తర్వాత మనకి అలోవెరా జెల్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, డైలీ ట్వైస్ మార్నింగ్ అండ్ నైట్ అలా అప్లై చేసుకుంటూ ఉండాలి. సో అంతే అండి, మెయింటెనెన్స్ అంటే ఏం లేదు. ఆ 7 days వాటర్ అయితే యూజ్ చేయకూడదు. సో ఆ తర్వాత అది పీల్ అవుతుందని చెప్పి చేతితో కూడా తీయకూడదు అనమాట. అలా కేర్ అయితే తీసుకోవాలి. నాకైతే మరీ పెయిన్ఫుల్గా ఏం లేదండి, నార్మల్గానే ఉంది. నమ్మింగ్ ఇస్తారు కాబట్టి ఓకే, చాలా బాగా అనిపించింది. అండ్ ఐబ్రో వల్లే కదండి ఫేస్ అనేది బాగా అనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది కూడా. సో బాగా చేసింది అక్క. సో నాకైతే గుడ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. అలా పీల్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంది డైలీ. అలా పీల్ అవుతున్నప్పుడు సో మనకు అలా ప్యాచెస్ లాగా ఊడొచ్చేస్తూ ఉంది, అది నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత ఇక్కడైతే నాకైతే డార్క్ అనిపించింది, తర్వాత న్యాచురల్గా అయిపోయింది. ఇదండి నా పర్మనెంట్ ఐబ్రో స్టోరీ. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ వెరీ సూన్.